హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మాకు బక్రీద్ ఫెస్టివల్ ఉంది కదండి. సో చిన్న షాపింగ్ చేసాము. సో అది ఎక్కడ ఎలా చేసామన్నది చూపిస్తాను. సో అది ఎక్కడంటే ఇది సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపాలెం దాటాక కొంచెం ముందుకు వెళ్తే మనకి స్పెన్సర్స్ ఆ జంక్షన్ అంటే యాసిన్ మసీద్ అంతా దాటాక అన్లిమిటెడ్ షోరూమ్ ఉంటుంది కదా, వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలిసి ఉంటుంది. రామటాకీస్ రోడ్లో అన్లిమిటెడ్. సో మోస్ట్లీ ఎప్పుడు అంటే అక్కడే తీసుకుంటూ ఉంటామండి మేము, మా హస్బెండ్కి అండ్ నాజుకి. అక్కడ ప్రైజెస్ కూడా కొంచెం పర్వాలేదన్నమాట. సో ముందు నాజుకి తీసుకుందామని కిడ్స్ దాంట్లోకి వెళ్తున్నాము. సో అక్కడంతా బాగుంటుందండి. ఫుట్వేర్ అయినా షూస్ బట్టలు అన్నీ అఫోర్డబులే ఉంటాయి ప్రైజెస్. సో ఇదంతా కిడ్స్ సెక్షన్ అనమాట. మా నాజుకి ఎప్పుడు మేము టీ షర్ట్స్ లెగ్గిన్స్ అన్నీ ఇక్కడే తీసుకుంటాం చిన్నప్పటి నుండి. ఇదిగోండి రాగానే యాక్చువల్గా మేము పార్టీ వేర్ పండక్కి తీసుకుందామని వచ్చాం కానీ వాళ్ళ డాడీ కూడా నాజు చూడండి ఈ టీ షర్ట్స్ దగ్గరే ఉండిపోతారు. సో ఇలా ఉంటుంది అక్కడ. ఎంతమందికి తెలుసండి కామెంట్ చేయండి. సో చూడండి చిన్న చిన్న పిల్లల నుంచి అంటే చాలా చిన్న పిల్లలకి కూడా ఉంటాయి ఇక్కడ బట్టలు, చాలా బాగుంటాయి. అండ్ ప్రైజెస్ కూడా ఓకే, అంటే మరీ అంత ఎక్కువ ఉండదు, అఫోర్డబులే అనమాట. సో మేము మోస్ట్లీ నాజుకు అన్ని బట్టలు చిన్నప్పటి నుంచి అక్కడే తీసుకుంటామండి. క్యాజువల్గా వేసుకునేవైనా ఇలాంటి ఇది నాజు దగ్గర ఉందండి ఈ డ్రెస్, ఇక్కడే తీసుకున్నాం ఆలియా కట్. సో ఇదిగోండి ఇద్దరు చూడండి టీ షర్ట్స్ అండ్ అంటే ఇంట్లో వేసుకోవడానికి ఎక్కువ అలాంటివే తీసుకుంటూ ఉంటామన్నమాట. తనకి ఎప్పుడు ఏంటంటే పార్టీ వేర్ ఇష్టపడదు, గుచ్చుతాయి అంటది. నార్మల్గా ఈ టీ షర్ట్స్ లెగ్గిన్సే ఎక్కువ వేసుకుంటూ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటాయని. సో ఇది పక్కన బాయ్స్ అనమాట, బాయ్స్ సెక్షన్ ఇదంతా. సో ఒక డ్రెస్ సెలెక్ట్ చేసాము పింక్ అండ్ ఎల్లో కలర్లో. అది ముందు చెక్ చేసుకుంటుంది అనమాట గుచ్చుతుందా లేదా అని. సో ఓకే, తను ఒప్పుకుంది. సో లోపల ట్రయల్ రూమ్లో ట్రై చేయంటే లేదు ఇక్కడే వేసుకుంటానంది. సో ఇంకా ఆ బట్టల మీదే వేసి ఒకసారి ట్రై చేద్దాము, తనకు ఓకే అయితేనే తీసుకుంటాం అన్నమాట, లేదా మళ్ళీ గుచ్చుకుంటే వేసుకోదు. సో ఓకే అంది. నేను ట్రయల్ రూమ్లో వేసుకోమన్నాను కానీ ఇంకా మా హస్బెండ్ కూడా పోన్లే ఇక్కడైనా వేసుకుంటాను అంటుంది కదా, ఇక్కడే వేసేద్దామని ట్రై చేశాము. ఇదిగోండి ఇలా ఉంది, బాగుంది కదా. సో ఇలా పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో తీసుకున్నాం. ఆ ఎల్లో కోట్లా వచ్చిందండి పైన, దానికి నచ్చింది. సో అది తీసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ కోసం షర్ట్ జీన్స్ కోసం వచ్చాము. ఇదంతా జెంట్స్ అనమాట. షర్ట్స్ కూడా బాగుంటాయండి, అఫోర్డబులే. సో వాళ్ళ డాడీ ట్రయల్ రూమ్లోకి వెళ్ళారు, వెయిట్ చేస్తుంది అనమాట. అలా పిలుస్తూ ఉంటుంది అక్కడి నించొని. సో మా హస్బెండ్ ఇది ఇలా తీసుకున్నారు, నేనే సెలెక్ట్ చేశాను. అంటే ఈ షేడ్లో లేదు తనకి, సో అది తీసుకున్నాము. ఇంకా నాజు చూడండి అక్కడ ఆడుకునేవేవో తీసుకుంటుంది. ఇంకా నేను ఇది ట్రై చేశాను. సో నాజు పింక్ అండ్ మా హస్బెండ్ క్రీమ్లో తీసుకున్నారు కాబట్టి నేను రెండు కాంబినేషన్లో తీసుకున్నానండి, టాప్ అండ్ దుపట్టా అది. అండ్ ఇక్కడ ఫుట్వేర్ కూడా లేడీస్కైనా పిల్లలకైనా జెంట్స్ అయినా అఫోర్డబుల్గా ఉంటాయన్నమాట ప్రైజెస్. నాకు నాజుకి ఎప్పుడు ఇక్కడే తీసుకుంటాం, శాండిల్స్ అయినా షూస్ అయినా. ఇంకా నాజు అయితే ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడేనండి. సో వాళ్ళ డాడీ అక్కడ బిల్లింగ్ చేయిస్తున్నారు, మేము ఇక్కడ ఇంకా అలా
వెయిటింగ్ అనమాట. కొంచెం బిల్లింగ్కి లేట్ అవుతుంది. సో మీకు అలా చూపిస్తున్నాను అనమాట. షూస్, శాండిల్స్ అన్నీ. చిన్నపిల్లలవి బాగుంటాయి కదండి, క్యూట్ క్యూట్గా. మా నాజు చూడండి ఎలా చేస్తుందో. అంటే వెయిటింగ్ ఎక్కువ కదా, కొంచెం ఇంకా అలాగే చేస్తుంది. ఇక్కడేమో ఇటు నుంచి వీడియో తీయమంటుంది నన్ను. తనకు అలవాటు అనమాట, ఆ షోరూమ్, ఆ షాప్ అలవాటే. అండ్ నాకు శాండిల్స్ కొనమంటుంది, చూపిస్తుంది చూడండి. కానీ తనకి చాలా ఉన్నాయండి, చాలా కొత్తవి కొన్నాం. సో వద్దన్నాము, కానీ ఏడవదు, అంటే పేచి ఏం పెట్టదు. నో అంటే ఓకే మమ్మీ నెక్స్ట్ టైం అంటది. అదిగో అవి నచ్చాయంట చూడండి. చాలా ఉన్నాయండి తనకి, ఒక 20, 25, 30 వరకు ఉంటాయి తన దగ్గర షూస్, శాండిల్స్ అన్నీ పెయిర్స్. సో ఇంకా అలా వెయిట్ చేస్తున్నాం అన్నమాట. వాళ్ళ డాడీ అక్కడ బిల్లింగ్లో ఉన్నారు, మేమిద్దరం ఇంకా అక్కడ కూర్చొని ఉన్నాం, అలా వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ ఏదో చేస్తుంది చూడండి, ఇయర్ రింగ్స్ వాటిని చూస్తుంది, నన్ను తీసుకోమంటుంది. నాకు అక్కడ ఇయర్ రింగ్స్ ఏం పెద్దగా నచ్చవు, సో ఏం తీసుకోలేదు. ఇలా కూడా ఉంటాయి, అంటే బెల్ట్స్, స్కార్ఫ్స్. ఇంకా లేట్ అయిపోయింది కదా అని అప్పటికే 10:30 అలా అవుతుంది. సో సెంట్రల్కి వచ్చేసాము, మద్దిలపాలెం సెంట్రల్కి వచ్చేసి దోశ తిందాం అనుకున్నామండి. కానీ అప్పటికి దోశ అయిపోయిందంట, లేట్ అయిపోయింది. సో నాజుని అడిగితే పూరి అంది. నాకైతే నైట్ టైం పూరి అస్సలు నచ్చదు. ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము. అది కూడా మొత్తం తినలేకపోయాం, ఆ టైంకి కొంచెం తిన్నాము. ఇంకా మిగిలింది అక్కడ క్లీన్ చేస్తారు కదా, వాళ్ళకి ఇచ్చేసాము. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో వైజాగ్లో ఉన్నోళ్ళు తప్పకుండా అన్లిమిటెడ్ షోరూమ్కి వెళ్ళి షాపింగ్ చేయండి, ట్రై చేయండి. అక్కడ అన్నీ అఫోర్డబుల్గానే ఉంటాయండి. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.